ఆధునిక నగరాలలో ఒకటిగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్య ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను అధిగమించి నగరవాసులకు మెరుగైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పశ్చిమ హైదరాబాద్లోని ఐటీ కారిడార్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు సమీపంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ వద్ద అత్యాధునిక ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కీలకమైన నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. ఈ ప్రాజెక్ట్ భాగ్యనగర వాసుల ప్రయాణ కష్టాలను తీర్చడంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంపెట్ ఇంటర్చేంజ్ అనే పదం వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ దీని నిర్మాణం యొక్క ఉద్దేశం చాలా స్పష్టమైనది. సంగీత వాయిద్యం ట్రంపెట్ ఆకారంలో ఉండే ఈ నిర్మాణం బహుళ రహదారులను ఒకే చోట ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కలపడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అత్యంత వేగంగా వెళ్లే వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డు వంటి ఎక్స్ప్రెస్ వేల నుండి ఇతర ప్రాంతాలకు సులభంగా, సురక్షితంగా ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి ఈ నిర్మాణం దోహదపడుతుంది. కోకాపేట ప్రాంతం, ముఖ్యంగా నియోపోలిస్ లేఅవుట్ గత కొన్నేళ్లుగా అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తోంది. అనేక బహుళ జాతీయ ఐటీ కంపెనీలు, భారీ నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలు ఇక్కడ వెలుస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఈ లేఅవుట్ నుండి ఔటర్ రింగ్ రోడ్డును చేరుకోవడానికి, అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడానికి ప్రస్తుతమున్న మార్గాలు తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడికి గురవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలు గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు మరియు ఇక్కడికి రాకపోకలు సాగించే వారికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోకాపేట నియోపోలిస్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు యొక్క ఎగ్జిట్ నంబర్ 1A సమీపంలో ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టారు. మొత్తం 1.27 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసల రహదారిగా దీన్ని తీర్చిదిద్దారు. ఇందులో ప్రధానమైన ట్రంపెట్ ఆకారపు నిర్మాణం అంటే స్ట్రెచ్ సుమారు 600 మీటర్ల పొడవు ఉంటుంది. మిగిలిన భాగం సర్వీస్ రోడ్లుగా, అప్రోచ్ రోడ్లుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు 65 కోట్ల రూపాయలను వెచ్చించింది. ఇది కేవలం ఇంటర్చేంజ్ నిర్మాణానికి అయిన ఖర్చు మాత్రమే. దీనికి అదనంగా నియోపోలిస్ లేఅవుట్ను ఒక ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా మార్చాలనే ఉద్దేశంతో మౌలిక సదుపాయాల కల్పన కోసం హెచ్ఎండిఏ సుమారు 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇందులో విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్లు మరియు ఇతర అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ మొత్తం అభివృద్ధి ప్రణాళికలు ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఒక అంతర్భాగం. ఈ ఇంటర్చేంజ్ నిర్మాణం ద్వారా నియోపోలిస్ లేఅవుట్, శంకర్పల్లి వైపు నుండి వచ్చే ట్రాఫిక్ నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించడానికి వీలవుతుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుపై నుండి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వాహనాలు కూడా సులభంగా కిందకి దిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం దీని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఇలాంటి నిర్మాణాలు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని, ఉత్పాదకతను పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. నగరంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందో గుర్తించి వాటి పరిష్కారానికి శాస్త్రీయమైన పద్ధతులలో లింక్ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ యొక్క తక్షణ మరియు అతి ముఖ్యమైన ప్రయోజనం ప్రయాణ సమయంలో గణనీయమైన ఆదా. ముఖ్యంగా ఐటీ కారిడార్, కోకాపేట, నార్సింగి, గంటిపేట మరియు పరిసర ప్రాంతాల నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఇది ఒక వరం లాంటిది. గతంలో ఈ ప్రాంతాల నుండి విమానాశ్రయానికి చేరుకోవడానికి పీక్ అవర్స్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా 45 నిమిషాల నుండి 1 గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టేది. దీనివల్ల ఎంతోమంది ప్రయాణికులు తమ విమానాలను అందుకోవడానికి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు. కానీ
ఇప్పుడు ఈ కొత్త ఇంటర్చేంజ్ అందుబాటులో వచ్చిన కారణంగా నియోపోలిస్ లేఅవుట్ నుండి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుపైకి ప్రవేశించి సిగ్నల్స్ లేని వేగవంతమైన ప్రయాణం కొనసాగించొచ్చు. దీని ఫలితంగా విమానాశ్రయానికి పట్టే ప్రయాణ సమయం కేవలం 20 నిమిషాలకు తగ్గిపోతుంది. ఇది ప్రయాణికులకు ఎంతో విలువైన సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఇంధన ఖర్చును కూడా తగ్గిస్తుంది. ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. సమయం ఆదాతో పాటు ఈ ప్రాజెక్ట్ వల్ల ఇంకా ఎన్నో ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. కోకాపేట, నార్సింగి, గంటిపేట ప్రాంతాలలోని అంతర్గత రోడ్లపై ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గుతుంది. సిగ్నల్స్ లేని వేగవంతమైన కనెక్టివిటీ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి దోహదపడుతుంది. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో కోకాపేట రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుంది. ట్రాఫిక్ జాములు తగ్గడం వల్ల వాహనాల నుండి వెలువడే కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇది నగర పర్యావరణానికి మేలు చేస్తుంది. హైదరాబాద్ నగరం యొక్క భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరియు హెచ్ఎండిఏ చేపడుతున్న అభివృద్ధి పనులలో ఈ కోకాపేట ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం కాదు, నగర అభివృద్ధికి, పౌరుల సౌకర్యానికి ప్రభుత్వం ఇస్తున్న భరోసా. హైదరాబాద్ను ఒక గ్లోబల్ సిటీగా, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దాలనే విస్తృత లక్ష్యంలో ఇది ఒక భాగం. భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక ప్రాజెక్టులను చేపట్టి పెరుగుతున్న నగర జనాభా యొక్క అవసరాలను తీరుస్తూ భాగ్యనగరాన్ని ప్రగతి పథంలో నడిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఆ దిశగా వేసిన ఒక పటిష్టమైన అడుగు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది పశ్చిమ హైదరాబాద్ రూపురేఖలను మారుస్తూ నగరవాసులకు సుఖమయమైన, వేగవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. కోకాపేటలో ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణం కేవలం ఒక ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, ఇది పశ్చిమ హైదరాబాద్ మొత్తం ఆర్థిక మరియు సామాజిక ముఖచిత్రాన్ని మార్చగల ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకం. ఈ ప్రాంతం ఇప్పటికే హైదరాబాద్ యొక్క ఐటీ మరియు ఫైనాన్షియల్ హబ్గా ప్రసిద్ధి చెందింది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల కార్యాలయాలు ఇక్కడికి సమీపంలోనే ఉన్నాయి. ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ రాకతో ఈ ప్రాంతం యొక్క వాణిజ్య మరియు నివాస ఆకర్షణ మరింత పెరిగింది. గతంలో కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి లేదా విస్తరించడానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పుడు ఉద్యోగుల ప్రయాణ సౌకర్యాలు మరియు ట్రాఫిక్ ఒక ప్రధాన ఆందోళనగా ఉండేది. ముఖ్యంగా విమానాశ్రయానికి త్వరితగతిని చేరుకోవడం అనేది అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలకు అత్యంత కీలకం. ఈ ఇంటర్చేంజ్ ఆ ఆందోళనను పూర్తిగా తొలగించింది. ఇప్పుడు ఒక అంతర్జాతీయ ప్రతినిధి విమానం దిగి కేవలం 20-25 నిమిషాల లోపే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని తన కార్యాలయానికి చేరుకోవచ్చు. ఇది హైదరాబాద్ నగరాన్ని వ్యాపార పెట్టుబడులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపార సౌలభ్యంలో కనెక్టివిటీ అనేది ఒక ముఖ్యమైన అంశం, మరియు ఈ ప్రాజెక్ట్ ఆ దిశగా హైదరాబాద్ ర్యాంకును మరింత మెరుగుపరుస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం అపారమైనది. నియోపాలిస్ లేఅవుట్ హెచ్ఎండిఏ చేత అత్యంత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబడిన ఒక ప్రీమియం ప్రాంతం. ఇక్కడ ప్లాట్లను వేలం వేసినప్పుడు అవి రికార్డు ధరలను పలికాయి. ఇప్పుడు ఈ కొత్త కనెక్టివిటీతో ఇక్కడి భూముల విలువను మరింత పెరగనున్నాయి. ఇది కేవలం నియోపాలిస్కు మాత్రమే పరిమితం కాదు. దీని ప్రభావం గంటిపేట, శంకర్పల్లి, తెల్లాపూర్, నార్సింగి మరియు పరిసర ప్రాంతాలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు నగరం యొక్క రణగణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో నివసించడానికి ఇష్టపడతారు. కానీ అదే సమయంలో నగరంలోని ప్రధాన కార్యాలయాలకు సులభంగా చేరుకోవాలని కోరుకుంటారు. ఈ ఇంటర్చేంజ్ ఆ కలను సాకారం చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సులభమైన యాక్సెస్ ఉండడంతో ఈ ప్రాంతాలలో నివాసం ఉండేవారు నగరం యొక్క ఏ భాగానికైనా వేగంగా ప్రయాణించవచ్చు. ఫలితంగా ఈ ప్రాంతాలలో కొత్త గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు మరియు అపార్ట్మెంట్ల నిర్మాణానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. హైదరాబాద్ నగరాన్ని ఒక మెగాసిటీగా తీర్చిదిద్దడంలో ఔటర్ రింగ్ రోడ్డు ఒక జీవనధార లాంటిది. ఇది నగరం చుట్టూ ఒక రవాణా వలయంగా పనిచేయడమే కాకుండా నగర అభివృద్ధిని నియంత్రించే మరియు ప్రోత్సహించే ఒక వ్యూహాత్మక సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. నగరం లోపల జనాభా సాంద్రతను తగ్గించి అభివృద్ధిని నగరం యొక్క వెలుపలి ప్రాంతాలకు విస్తరింపజేయడంలో ఓఆర్ఆర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేవలం ఓఆర్ఆర్ను నిర్మిస్తే సరిపోదు. దాని పూర్తి ప్రయోజనాలను పొందాలంటే నగరం లోపలి రేడియల్ రోడ్లను, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఓఆర్ఆర్తో సమర్థవంతంగా అనుసంధానం చేయాలి. ఈ అనుసంధాన ప్రక్రియలో ట్రంపెట్ ఇంటర్చేంజ్లు, క్లోవర్ లీఫ్ ఫ్లైఓవర్లు అత్యంత ముఖ్యమైనవి. కోకాపేట ఇంటర్చేంజ్ ఈ వ్యూహంలో పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక ఆర్థిక కేంద్రాన్ని, నియోపోలిస్ను నేరుగా నగరం యొక్క ప్రధాన రవాణా ఓఆర్ఆర్తో కలుపుతోంది. హెచ్ఎండిఏ యొక్క విస్తృత ప్రణాళికలో ఇది ఒక భాగం. నగరం యొక్క వివిధ ప్రాంతాలలో ఇలాంటి లింక్ రోడ్లు మరియు గ్రేడ్ సెపరేటర్లను నిర్మించడం ద్వారా ఒక గ్రిడ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి కేవలం
కొన్ని ప్రధాన రహదారులపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. వారికి బహుళ ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఇది ట్రాఫిక్ను వికేంద్రీకరించి ఎక్కడికక్కడ రద్దీని తగ్గిస్తుంది. ఉదాహరణకు, గచ్చిబౌలి నుండి శంషాబాద్ వెళ్లాలనుకున్నవారు నగరం లోపలి రద్దీ రోడ్ల గుండా వెళ్లే బదులు నేరుగా నియోపోలిస్ ఇంటర్చేంజ్ ద్వారా ఓఆర్ఆర్ ఎక్కి సులభంగా చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టు యొక్క గణాంకాలు, ఖర్చులు మరియు సాంకేతిక వివరాల కంటే అది సామాన్య పౌరుడి దైనందిన జీవితంలో తెచ్చే మార్పు చాలా ముఖ్యమైనది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి శంకర్పల్లి సమీపంలో నివసిస్తున్నాడనుకుందాం. గతంలో అతను తన కార్యాలయానికి చేరుకోవడానికి, తిరిగి ఇంటికి వెళ్లడానికి ప్రతిరోజు ట్రాఫిక్లో గంటల తరబడి సమయాన్ని వృధా చేసేవాడు. దీనివల్ల పని ఒత్తిడితో పాటు ప్రయాణపు అలసట కూడా అతన్ని శారీరకంగా, మానసికంగా నీరసపరిచేది. కానీ ఇప్పుడు ఈ ఇంటర్చేంజ్ పుణ్యమాని అతను నేరుగా ఓఆర్ఆర్ పైకి వచ్చి నియోపోలిస్ ఎగ్జిట్ వద్ద దిగి నిమిషాల వ్యవధిలో తన ఆఫీసుకు చేరుకోవచ్చు. దీనివల్ల అతనికి రోజుకు కనీసం 1 నుండి 2 గంటల సమయం ఆదా అవుతుంది. ఆ సమయాన్ని అతను తన కుటుంబంతో గడపవచ్చు, తన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టవచ్చు, లేదా తన వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇది అతని జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతుంది. అదేవిధంగా తరచూ విదేశాలకు లేదా ఇతర నగరాలకు వ్యాపార పనుల మీద వెళ్లే ఒక వ్యాపారవేత్తకు సమయం చాలా విలువైనది. విమానాన్ని అందుకోవాలనే ఆతృతలో ట్రాఫిక్లో చిక్కుకుపోవడం కంటే నరకం మరొకటి ఉండదు. ఈ ఇంటర్చేంజ్ వారికి ఒక పెద్ద ఉపశమనం. వారు చివరి నిమిషంలో ఇంటి నుండి బయలుదేరినా ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. కోకాపేట ట్రంపెట్ ఇంటర్చేంజ్ అనేది కేవలం కాంక్రీటు, స్టీలుతో నిర్మించిన ఒక నిర్మాణం కాదు. ఇది అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఆకాంక్షలకు, భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి ప్రణాళికలు రచించే ప్రభుత్వ దార్శనికతకు ఒక ప్రతీక. ఇది నగర అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా పౌరుల ఉత్పాదకతను పెంచుతూ, పెట్టుబడులను ఆకర్షించి నగరాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ, ట్రాఫిక్ను నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఈ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. హైదరాబాద్ను నిజమైన విశ్వనగరంగా, నివాసయోగ్యమైన మరియు సుసంపన్నమైన నగరంగా మార్చే ప్రయాణంలో ఇది ఒక కీలకమైన మైలురాయిగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.